సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సాల్మన్ గారు నమస్తే సార్. నమస్తే అండి విష్ణు గారు. వెల్కమ్ టు విష్ణు టాక్స్ అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ అండి విష్ణు గారు. సాల్మన్ గారు, మీ వీడియోస్ చూస్తున్న కొత్త ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, కొత్త ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో, లేదంటే కొత్తగా జెన్జీ కిడ్స్, ఇప్పుడంతా జెన్జీ జనరేషనే నడుస్తుంది, వాళ్ళ హవా నడుస్తుంది కాబట్టి చాలామంది మీ వీడియోస్ కింద కామన్గా ఒక క్వశ్చన్ అడిగారు. సాల్మన్ గారి చేత మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, దాంట్లో రిస్క్ ఏంటి, రివార్డ్ ఏంటి, పిఎంఎస్ అంటే ఏంటి, దీంట్లో రిస్క్ ఏంటి, రివార్డ్ ఏంటి, అదే విధంగా ఏఎఫ్ అంటే ఏంటి, దీంట్లో రిస్క్ ఏంటి, రివార్డ్ ఏంటి అంటూ సో వారి చేత మీరు దీనికి సమాధానం చెప్పించగలరంటూ ప్రతి ఒక్కరు అడుగుతున్నారు కాబట్టి అందరి ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా మ్యూచువల్ ఫండ్స్ గురించి, పిఎంఎస్ గురించి, ఏఎఫ్ గురించి సరళమైన భాషలో అందరికీ తెలియచేయగలరు. రిస్క్, రివార్డు, ఇది ఎవరికి సూటబుల్ అవుతుంది ఈ ఇన్వెస్ట్మెంట్ ఏమి అన్న దాని గురించి. చూడండి విష్ణు గారు, మంచి క్వశ్చన్. మ్యూచువల్ ఫండ్స్ గురించి మనం ఇచ్చిన అవేర్నెస్ వల్ల 5 ఏళ్ళ నుంచి అందరికీ అవగాహన వచ్చింది, ఆల్మోస్ట్ అవగాహన వచ్చింది. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి? పూల్డ్ వెహికల్. అంటే మీలాంటి వ్యక్తులు, నాలాంటి వ్యక్తులు సంస్థల దగ్గర నుంచి డబ్బును జమ చేసి మీకు ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలో లక్ష్యానికి అనుగుణంగా ఇన్వెస్ట్ చేస్తారు. అంటే మీరు స్టాక్ మార్కెట్లో పెట్టమంటే స్టాక్ మార్కెట్లో పెడతారు, మీరు బాండ్స్లో పెట్టమంటే బాండ్స్లో పెడతారు, ట్రెజరీ బిల్స్, కమర్షియల్ పేపర్స్లో పెట్టమంటే ట్రెజరీ బిల్స్. అంటే రిస్క్ను బట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, అందరి దగ్గర నుంచి జమ చేసి. ఇక్కడ మీకు యూనిట్స్ ఇస్తారు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అందరికీ అవగాహన వచ్చింది. మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అయితే లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేటర్స్. వెల్త్ ప్రిజర్వ్ చేసుకోవాలంటే డెట్ ఫండ్స్. వెల్త్ క్రియేటర్స్ ఆర్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. మనకు ఆర్డినరీ వ్యక్తిని ధనవంతుడు చేయాలంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ దీర్ఘకాలం ఉండాలి. సో ఇక్కడ ఏమిటి, 100 రూపాయల నుంచి కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, నెలకు 100. లేదు లంసమ్ అయితే 1000 రూపాయల నుంచి కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ కానీ, పిఎంఎస్ కానీ, ఈఐఎఫ్ కానీ రెగ్యులేటెడ్ బై సెబీ. అంటే సెబీ అండర్లో ఉండే ప్రోడక్ట్స్. అంటే ఎవ్వడు మోసం చేయడానికి లేదు. ఫస్ట్ థింగ్, మీ డబ్బు తీసుకొని పారిపోయే అధికారం మ్యూచువల్ ఫండ్ సంస్థలకు లేదు, ఏఎంసీలకి లేదు. డబ్బులు ఇన్వెస్ట్ చేసుకుని ఎత్తేసే స్కీములు అయితే కాదు, డబ్బులు ఎత్తేసే స్కీములు కాదు. సో మ్యూచువల్ ఫండ్స్ అర్థమైపోయింది. పిఎంఎస్ గత 5 ఏళ్ల నుంచి, అంటే ఎప్పటి నుంచో ఉంది పిఎంఎస్, గత 5 ఏళ్ల నుంచి పిఎంఎస్ డ్రాస్టికల్గా అభివృద్ధి చెందుతుంది. మ్యూచువల్ ఫండ్స్లో మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, సంస్థలు అందరూ ఇన్వెస్ట్ చేసిన డబ్బు ఏఈఎం 83 లక్షల కోట్లు. అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఆల్మోస్ట్ 82-83 లక్షల కోట్లు ఉంది. పిఎంఎస్లో ఈ రోజుకి 43 లక్షల కోట్లు. అంటే సగానికి వచ్చి మ్యూచువల్ ఫండ్స్ సగానికి చేరుకున్నారు. డ్రాస్టికల్గా అభివృద్ధి చెందుతుంది పిఎంఎస్. మ్యూచువల్ ఫండ్స్ ఫర్ ఆల్, చిన్న వాళ్ళు నెలకి 100 రూపాయలు కట్టే వాళ్ళకి కూడా ఉంది. పిఎంఎస్ అందరి కోసం కాదు, ఫర్ హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్స్, బిగ్ టికెట్ సైజ్, హై నెట్వర్క్ ఇండివిజువల్స్. ఎవరైతే కనీసం 50 లక్షలు ఇన్వెస్ట్ చేయగలరో వాళ్ళు పిఎంఎస్లో రావాలి. ఇక్కడ రిస్క్ ఎక్కువ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్లో కూడా రిస్క్ ఎక్కువే, కానీ మ్యూచువల్ ఫండ్స్ కంటే పిఎంఎస్లో రిస్క్ ఎక్కువ. ఎందుకని రిస్క్ ఎక్కువ అంటే, మ్యూచువల్ ఫండ్స్లో సపోజ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ గురించి చెప్తున్నాను విష్ణు గారు. మీ డబ్బుని 50 స్టాక్స్, ఫోకస్డ్ అంటేనేమో 30, లేదంటే 50 స్టాక్స్, 70, 100, కొన్ని స్మాల్ క్యాప్ ఫండ్స్లో 250 స్టాక్స్ కూడా పెడతారు. అంటే స్టాక్స్ పెరుగుతున్న కొద్దికి రిస్క్ తగ్గుతుంది, రిటర్న్ కూడా తగ్గుతుంది. రిస్క్ తగ్గితే రిటర్న్ కూడా తగ్గే అవకాశం ఉంది, అంతే కదా. ఇక్కడ రెగ్యులేషన్స్ ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్లో. అంటే సెబీ రూల్స్ ప్రకారం డైవర్సిఫైడ్ ఫండ్లో ఒక స్టాక్లో 10% కంటే ఎక్కువ పెట్టకూడదు. ఒకవేళ ఈ స్టాక్ బాగా పెర్ఫామ్ చేస్తుంది కానీ రిస్ట్రిక్షన్ ఉంది, 10%, మీ యొక్క ఏఈఎంలో 10% కంటే ఎక్కువ పెట్టకూడదు, రిస్ట్రిక్షన్ ఉంటుంది. సో రిటర్న్ తక్కువ వచ్చే అవకాశం ఉంది, రిస్క్ కూడా తక్కువ ఉండే అవకాశం ఉంది. అయితే ఖచ్చితంగా రిటర్న్ తక్కువ వస్తుందా? లేదు. ఇప్పుడు పిఎంఎస్లో ఏమిటి, లిమిటెడ్ స్టాక్స్, ఒక 25, 20 లిమిటెడ్ స్టాక్స్, 30 స్టాక్స్తో పోర్ట్ఫోలియో బిల్డ్ చేస్తారు, లిమిటెడ్. దీనివల్ల రిస్క్ ఎక్కువ ఉంటుంది, రిటర్న్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కానీ గ్యారంటీగా రిటర్న్ ఎక్కువ వస్తుందని చెప్పడానికి లేదు. ఏమిటి తృప్తి హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్ కంటే, పిఎంఎస్లో స్టాక్స్ స్కీమ్ పేరు మీద, ఏఎంసీ పేరు మీద ఉంటాయి, అంటే స్కీమ్ పేరు మీద ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక మిడ్ క్యాప్ ఫండ్ తీసుకుంటే ఆ ఫండ్
స్కీమ్ పేరు మీద ఉంటాయి. వేరే పిఎంఎస్లో డైరెక్ట్గా మీకే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. మీ యొక్క డీమ్యాట్ అకౌంట్లోనే ఫండ్ మేనేజర్, పోర్ట్ఫోలియో మేనేజర్ ట్రేడ్ చేస్తూ ఉంటాడు. సో పిఎంఎస్లు ఇక్కడ ఏమనుకుంటారంటే జనాలు, ఈక్విటీ పిఎంఎస్ ఒకటే లేదు, 43 లక్షల కోట్లలో ఒక సుమారు 35 లక్షల కోట్లు బాండ్, ఫిక్స్డ్ ఇన్కమ్ పిఎంఎస్, రీడ్స్, ఇన్విట్స్ అంటే కమోడిటీ పిఎంఎస్, తర్వాత మ్యూచువల్ ఫండ్ బేస్డ్ పిఎంఎస్. అంటే పిఎంఎస్లో 4-5 రకాలు ఉన్నాయి విష్ణు గారు. ఒకటి ఈక్విటీ, అంటే డైరెక్ట్గా స్టాక్స్ మీకోసం కొంటారు, అందులో ఉన్న డబ్బు చాలా తక్కువ. రెండోది ఫిక్స్డ్ ఇన్కమ్, అంటే ఇప్పుడు బాండ్స్ ఉన్నాయి, కంపెనీస్కి అప్పు ఇవ్వటం, కార్పొరేట్ బాండ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్, ట్రెజరీ బిల్స్, కమర్షియల్ పేపర్స్, ఇట్లా బాండ్స్ పిఎంఎస్, ఫిక్స్డ్ ఇన్కమ్ పిఎంఎస్ అంటారు. అందులో ఏమిటంటే ఎఫ్డీ కంటే, ఎఫ్డీలో ఇక్కడ మీకు 7% వస్తుంది అనుకోండి, ఇక్కడ 9 to 10, 11% వచ్చే అవకాశం ఉంది. ఏది ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్లో, ఆ పిఎంఎస్. రీడ్స్ అండ్ ఇన్విట్స్ అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, అలాగే ఇన్విట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, ఇవి సెబీ అండర్లో ఉంటాయి. అంటే కమర్షియల్ కాంప్లెక్స్లు మీకోసం కమర్షియల్ కాంప్లెక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళు వడ్డీ ఇస్తారు, మీకు ఇస్తూ ఉంటారు. అలాగే కమోడిటీ పిఎంఎస్ అంటే గోల్డ్, సిల్వరు, క్రూడ్ ఇలాంటి పిఎంఎస్. అంటే 5 రకాల పిఎంఎస్లు ఉన్నాయి, ఒక ఈక్విటీ కాదు. సో మీరు రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని బట్టి పిఎంఎస్ తీసుకోవచ్చు. వేరే ఇంకా ఎక్కువ సోఫిస్టికేటెడ్ ఇన్వెస్టర్స్, అంటే ఇంకా రిస్క్ని అర్థం చేసుకునే ధనవంతుల ఇన్వెస్టర్స్కి ఏఐఎఫ్ అని ఉంది, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. ఇక్కడ చాలా రిస్క్ ఉంటుంది, కానీ రిటర్న్ చాలా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఏఐఎఫ్లో. ఎలా అంటే 3 రకాల ఏఐఎఫ్లు ఉన్నాయి విష్ణు గారు. కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3. ఇప్పుడు కేటగిరీ 1 చెప్తాను ఉదాహరణకి. వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ అని ఉంటాయి. ఇప్పుడు జొమాటో ఉంది ఈరోజు, ఉదాహరణకు అర్థం కావడానికి నేను స్టాక్ పేరు చెప్తున్నాను. 2014లో అది స్టార్టప్. స్విగ్గీ ఒకప్పుడు స్టార్టప్. అట్లా ఈ రోజు ఉన్న పెద్ద లిస్టెడ్ కంపెనీస్ అన్ని ఒకప్పుడు స్టార్టప్స్. కొన్ని సంవత్సరాల క్రితం మైక్రోసాఫ్ట్ కూడా స్టార్టప్. ఆ టైంలో బిల్ గేట్స్కి డబ్బు లేకపోతే ఇబ్బంది పడ్డారు. అంటే స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేసే అవకాశం వెంచర్ క్యాపిటల్ ఫండ్స్, ఎస్ఎంఈ ఫండ్స్ ద్వారా ఏఐఎఫ్లో అవకాశం ఉంది. వేరే మ్యూచువల్ ఫండ్స్లో, పిఎంఎస్లో లేదు. అంటే స్టార్టప్స్లో ఏమిటి, ఇప్పుడు 10-15 స్టార్టప్స్లో మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి, అందులో ఎక్కువ శాతం స్టార్టప్స్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. కానీ 1-2 స్టార్టప్స్ మల్టీ బ్యాగర్స్, 100 బ్యాగర్స్ అయ్యే అవకాశం ఉంది. అది ఉంది. తర్వాత ప్రైవేట్ ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్లో, పిఎంఎస్లో ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్ట్ చేసే అవకాశం లేదు. ప్రైవేట్ ఈక్విటీ అంటే ఏంటి, ఇప్పుడు ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ మన లిస్టింగ్కి వచ్చింది విష్ణు గారు. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ లిస్టింగ్ రాకముందు కంపెనీ ప్రైవేట్ ఈక్విటీ ద్వారా నిధులు సమీకరించుకుంటుంది. అలాగే ఎన్ఎస్సి ఇప్పుడు ప్రైవేట్ ఈక్విటీలో ఉంది, ఇంకా లిస్టింగ్ కాలేదు. అంటే కొన్ని లిస్టింగ్ కాకముందు ప్రైవేట్ ఈక్విటీలో షేర్లు దొరుకుతాయి. ఆ ప్రైవేట్ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఏఐఎఫ్లో ఉంది. అంటే ఎక్కువ రిస్క్ తీసుకునే. ప్రైవేట్ ఈక్విటీలో ఉన్న సమస్య ఏమిటి, లిస్టింగ్ అయ్యే వరకు అమ్ముకోవడానికి లేదు, అంటే కొంత లాకింగ్ ఉంటుంది. అలాగే వెంచర్ క్యాపిటల్ ఫండ్స్లో, స్టార్టప్స్లో లాకింగ్ ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం చూడండి, క్రూడ్ ఆయిల్ తగ్గించుకోవడం కోసం ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ సోలార్కి కానీ కొంత ఊతమిస్తున్నాం. అలాంటప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, కొన్ని ఫండ్స్ సోషల్ ఎకనామికల్ వెల్ఫేర్ ఫండ్స్ అని ఉంటాయి, అంటే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తారు. అలాంటివి ఐఎఫ్లో ఉంటాయి. మూడవది ఏమిటి, ఇది కేటగిరీ 2, అంటే ప్రైవేట్ ఈక్విటీ అండ్ రియల్ ఎస్టేట్ ఉన్నవి కేటగిరీ 2. అదే వెంచర్ క్యాపిటల్, సోషల్ ఎకనామిక్ ఫండ్స్ కేటగిరీ 1. మూడోది కేటగిరీ 3. కేటగిరీ 3 ఏంటంటే మన మ్యూచువల్ ఫండ్స్ లాగానే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. కానీ మనం ఇన్ని రోజులు ఏం చెప్తున్నాము, ఎస్పెషల్లీ రిటైల్ ఇన్వెస్టర్స్కి నో ట్రేడింగ్ వద్దు, 100కి 92 మందికి డబ్బులు పోతున్నాయి. ఎందుకు పోతున్నాయి, ట్రేడింగ్లో లివరేజ్ తీసుకొని ఆడతారు, ఎక్కువ పోతున్నాయి. ఇక్కడ ఏఎఫ్3లో ఒక 75% అమౌంట్ లిస్టెడ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, 25% ట్రేడింగ్ చేయడానికి అవకాశం ఉంది. అంటే షార్ట్ చేయడానికి అవకాశం ఉంది, ఎడ్జ్ చేయడానికి అవకాశం ఉంది. వీళ్ళు లివరేజ్ తీసుకోవచ్చు కేటగిరీ 3లో. సో ఇక్కడ ఏమైంది, ట్రేడింగ్ చేసినప్పుడు ఏమవుతుంది విష్ణు గారు, అయితే హై రిటర్న్స్ వస్తాయి, పోతే. అంటే ఇక్కడ ఇన్స్టిట్యూషనల్ చేస్తున్నారు కాబట్టి, బాగా నాలెడ్జ్తో చేస్తున్నారు కాబట్టి
కేటగిరీ 3 ఏఎఫ్ అంటే ఈ 3 కేటగిరీలో కూడా హై రిటర్న్ హై రిస్క్ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే కేటగిరీ 3లో ఓపెన్ ఎండెడ్ క్లోజ్ ఎండెడ్. ఓపెన్ ఎండెడ్ ఎప్పుడైనా ఎంట్రీ కావచ్చు, ఎప్పుడైనా ఎగ్జిట్. కానీ ఏఎఫ్లు పబ్లిక్ పూల్డ్ కాదు, ప్రైవేట్ పూల్డ్. అంటే 1000 మంది కంటే ఎక్కువ మంది దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి అవకాశం లేదు. ఒక 1000 కోట్లు 2000 కోట్లు అవ్వగానే ఏఎఫ్ ఆపేయాలి, నెక్స్ట్ ఏఎఫ్ స్టార్ట్ చేయాలి మళ్ళీ. సో ఇది ఇండివిజువల్ పర్సన్ టు పర్సన్ కూర్చొని అమ్మేది. ఇది ప్రైవేటుగా పబ్లిక్గా మనం యాడ్స్ ఇచ్చి కలెక్ట్ చేసేది కాదు ఏఐఎఫ్. రిస్క్ని అర్థం చేసుకొని చేసేది ఏఐఎఫ్. కేటగిరీ 3లో ఏమిటంటే మళ్ళీ ట్యాక్సేషన్, అంటే ఫండ్ లెవెల్లోనే ట్యాక్సేషన్ ఉంటుంది, మళ్ళీ కట్టే పని లేదు, మనం ఇన్వెస్టర్ కట్టే పని లేదు కేటగిరీ 3లో. వేరే కేటగిరీ 1, 2 ఈజ్ డిఫరెంట్. బట్ కేటగిరీ 3 ఏఐఎఫ్లో సపోజ్ 1 కోటి పెట్టాడు అనుకోండి, 5 ఏళ్ళకి 2 కోట్లు అయింది అనుకోండి, ఆ ఇన్వెస్టర్ ఏం మళ్ళీ ట్యాక్స్ కట్టే పని లేదు, అంటే ఫండ్ లెవెల్లోనే అడ్జస్ట్ చేస్తారు ట్యాక్సేషన్. సో మ్యూచువల్ ఫండ్స్ ఫర్ ఆల్, పిఎంఎస్ ఫర్ హెచ్ఎన్ఐస్, ఏఐఎఫ్ ఫర్ సోఫిస్టికేటెడ్ ఇన్వెస్టర్స్, అంటే అల్ట్రా హెచ్ఎన్ఐస్కి. ఇప్పుడు ఏఐఎఫ్ కూడా దగ్గర 20 లక్షల కోట్లు, అంటే బాగా ఎవ్రీ ఇయర్ మ్యూచువల్ ఫండ్స్ కంటే పిఎంఎస్ ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు, పిఎంఎస్ కంటే ఏఐఎఫ్ ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే ఏఐఎఫ్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఫారిన్లో ఎప్పటి నుంచో ఉన్నాయి, మన దగ్గర ఇప్పుడు మిక్కిలి ప్రాచుర్యం పొందుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే హెచ్ఎన్ఐస్ ఎక్కువ పిఎంఎస్ ఏఐఎఫ్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాకపోతే ఏమిటంటే ఇది ప్రైవేట్గా కూర్చొని రిస్క్ని అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేసేది ఏఐఎఫ్ ఆల్టర్నేటివ్. అయితే ఏఐఎఫ్ కూడా సెబీ అండర్లోనే ఉంటుంది, ఎక్కడ ఫ్రాడ్ ఉండదు. మ్యూచువల్ ఫండ్స్, పిఎంఎస్, ఏఐఎఫ్ 3 కూడా సెబీ అండర్లోనే ఉంటుంది. రిజిస్టర్డ్ డిస్ట్రిబ్యూటర్స్ మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ సాల్మన్ గారు. పిఎంఎస్ అంటే ఏంటి, ఇది ఎవరికి ఉపయోగపడుతుంది, దీంట్లో రిస్క్ రివార్డ్ ఎలా ఉంటుంది, అదేవిధంగా అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇది ఏ కేటగిరీ ఆఫ్ పీపుల్కి సూటబుల్ అవుతుంది, దీంట్లో రిస్క్ రివార్డ్ ఎలా ఉంటుంది, అదేవిధంగా ఏఐఎఫ్ అంటే ఏంటి, దీంట్లో రిస్క్ రివార్డ్ ఎలా ఉంటుంది, ఇది ఏ కేటగిరీ ఆఫ్ పీపుల్కి సెట్ అవుతుంది అన్న దాని గురించి చాలా సింప్లిఫైడ్ వేలో, చాలా సరళమైన భాషల్లో ప్రేక్షకులకు అర్థమయ్యేలా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ విష్ణు గారు.